నీతో పడక సుఖాన్ని పంచుకున్న మగవారిని దూరం పెడితే జరిగేది ఇదే. జాగ్రత్తగా విను. వయసుతో వచ్చిన అనుభవం మాత్రమే ఏది తప్పో ఏది కరెక్టో అని తెలిసేలా చేస్తుంది. ఏది మాట్లాడినా తప్పు అంటున్నారని మాట్లాడడమే అస్సలు మానేయొద్దు. నువ్వు మాట్లాడేది వాళ్ళకి అనుకూలంగా లేదు కాబట్టి తప్పు అని అంటున్నారు. అలా అనుకునే వారిని నువ్వు అనుకోనివ్వు, పట్టించుకోకు. ప్రతి మాటలో తప్పులు వెతికే వాళ్ళని మనం కాదు కదా, ఆ దేవుడు కూడా మార్చలేడు. నిజమే కదా. ఇక పక్కింటి వాడు కారు కొన్నాడు, నా బ్రతికేమో ఇంకా డొక్కు బైకేనా, ఛీ ఏంటి నా ఈ బ్రతుకు, వాడు రోజు రెస్టారెంట్లో ఇష్టం వచ్చినవని తింటూ ఉన్నాడే, నా బ్రతుకు రోజు ఈ లంచ్ బాక్స్ మాత్రమేనా, అసలు నాతో పాటు చదువుకున్నవారు ఇప్పుడు లక్షలకి లక్షలు సంపాదిస్తున్నారే, నేనింకా ఈ 10,000 రూపాయల జీతంతోనే నెట్టుకు రావాల్సి వస్తుంది, ఇలాంటి బ్రతుకు ఎందుకు ఇచ్చావు దేవుడా అంటూ నీకు గుర్తుకు వచ్చినప్పుడల్లా ఆ దేవుణ్ణి కూడా తిట్టుకుంటూ బాధపడుతున్నావా? ఒక్కటి విషయం మాత్రం గుర్తుపెట్టుకో. కాళ్ళు లేనివాడు నడిస్తే బావుండు అని అనుకుంటాడు. కళ్ళు లేనివాడు చూడగలిగితే చాలు అని చెప్పి ఆశపడతాడు. ఇక చెవులు లేనివాడు వినాలి అని కోరుకుంటాడు. ఎందుకంటే వాళ్ళకి వాటి విలువ ఏంటో తెలుసు కాబట్టి. కానీ కాళ్లతో నువ్వు నడుస్తున్న ప్రతిసారి పల్లకిలో వెళ్ళేవాడిని చూసి ఎందుకు బాధపడతావో చెప్పు. కాళ్ళు లేక కర్ర సాయంతో నడిచేవాడి ధైర్యం కూడా నువ్వు గమనించు. నీ ఎదురుగా ఎవరైనా అందమైన స్వరంతో పాడుతూ ఉంటే నువ్వు అలా పాడలేకపోతున్నావని అసహించుకుంటున్నావెందుకు? మాటలు రాని మూగవాడి వేదన గురించి ఒక్కసారి ఆలోచించు, నీకు అర్థమవుతుంది. మహారాజుల ప్రతిరోజు పంచభక్ష పరమాణాలను తినలేకపోతున్నానని కన్నీరు పెట్టుకుంటున్నావెందుకు? కటిక దరిద్రంతో బాధపడుతూ ఒక్కపూట భోజనం కోసం భిక్షమెత్తుకునేవాడి దీన పరిస్థితి ఒక్కసారి ఊహించుకో. నీకు దేవుడు అన్నీ సక్రమంగా ఇచ్చాడు కదా, మరి అందుకు ఆ పరమాత్ముడికి మనస్ఫూర్తిగా నువ్వు కృతజ్ఞతలు చెప్పి అడుగు ముందుకు వెయ్యి. ఇక అప్పుడు నీలో నువ్వు లోపాలుగా భావిస్తున్న వాటన్నిటినీ అధిగమించి సామర్థ్యాన్ని సాధించగలవు. ఇక నువ్వు కష్టపడి బ్రతికే వాళ్ళకి ఒకరి సొమ్ము తినాలని ఎప్పుడూ కూడా అస్సలు ఆశ ఉండదు. ఎందుకంటే ఎదుటివారి కష్టం తినకూడదని సంస్కారం వాడి పడిన కష్టం వాడికి నేర్పించింది కాబట్టి. నేను ఎదుటివారి సొమ్ము తినాలి అని అనుకున్నవాడికి ఊరికే అసలు ఏం రాదు కదా, వాడు కష్టపడితేనే కదా వచ్చేది. వాడు తినాల్సిన సొమ్మును నేను తింటే నేను పడ్డ కష్టానికి అర్థం లేదు అని అర్థం చేసుకొని ఒకరి సొమ్ము తినకూడదని ఆలోచనతో బ్రతుకుతాడు. ఇక సుగ్రీవుడికి సొంత అన్ననే శత్రువు, పాండవులకు పెదనాన్న కొడుకులే శత్రువు, అలానే శ్రీరాముడికి తన పిన్న తల్లే శత్రువు. మన రామాయణ మహాభారత చరిత్రే చెబుతుంది మన సొంత వారే మనకి బద్ధ శత్రువులని. అందుకే మన అనుకున్న వారితో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అని పురాణాలే చెబుతున్నాయి కదా. గొప్ప దాంపత్యం అంటే తన వద్ద అసలు ఏమీ లేనప్పుడు నీతో నేనున్నాను అని భరోసా ఇచ్చే భార్య, వృద్ధాప్యంలో నేనున్నానని అండగా నిలిచే భర్త ఉండడమే. భార్యాభర్తల బంధం అనేది రెండు హృదయాలకు సంబంధించినది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మూడో వ్యక్తి జోక్యానికి తావు అనేది అస్సలు ఇవ్వకండి. భరించలేని బంధం కాదు. భార్యాభర్తలు అంటే కట్టె కాలేదాకా మనం ఉండాలి. ఒకరి కోసం ఒకరు కలిసి బ్రతికే బంధమే భార్యాభర్తల బంధం అంటే. ఇల్లు కట్టేప్పుడు దేవుడి కోసం ఒక గదిని కేటాయిస్తున్నాం కదా, అలానే ఒక ఇల్లు అద్దెకి తీసుకునేటప్పుడు దేవుడి కోసం కూడా ఒక గది కాకపోయినా సరే ఒక చిన్న షెల్ఫ్ అయినా ఉండాలని మనం వెతుకుతాం. కనిపించని ఆ దేవుడి కోసమే అంతగా ఆరాటపడతామే, మరి ఆ దేవుడి కంటే ఎక్కువైన తల్లిదండ్రుల కోసం ఎందుకు ఒక చోటును కూడా కేటాయించలేకపోతున్నాం? వృద్ధాశ్రమంలో తరిమేస్తున్నాం. తల్లిదండ్రులు అందరికంటే ముందు. అందుకే మొదట తల్లి, 2 తండ్రి, 3 గురువు, చివరిగా దైవం అని దేవుడికి స్థానం ఇచ్చారు మన పెద్దలు. జీవితంలో నువ్వు ఏం సాధించావని అడిగితే
₹1,00,00,000 సంపాదించేవాడు అనే కన్నా నా తల్లిదండ్రులను కన్నీరు కార్చకుండా చూసుకున్నాను అన్నవాడే అసలైన ధనవంతుడు. అసలు గెలుపంటే ఆస్తులు, అంతస్తులు కూడబెట్టడం కాదు. మనుషుల మనసులు కూడా గెలవడమే. అర్థమైందా? బంధం అంటే అన్నీ బాగున్నప్పుడు కలిసి ఉండడం కాదు. ఏమీ లేనప్పుడు నీకు తోడుగా నిలబడడమే. స్నేహం అంటే ఆనందంగా ఉన్నప్పుడు చేతులు కలపడం కాదు. కష్టాల్లో ఉన్నప్పుడు నీకు నేనున్నాను అంటూ చేయూతనివ్వడం. గౌరవం అంటే అధికారాన్ని చూసి లేచి నిలబడ్డం కాదు. నీ వ్యక్తిత్వాన్ని చూసి చేతులెత్తి మొక్కడమే. అసలు విలువలంటే జనాల కోసం మాటలు చెప్పి తప్పించుకోవడం కాదు. నీ జన్మంతా విలువ కోసం కట్టుబడడం. ఆడది అందంగా ఉన్నప్పుడు, మగవాడు పదవిలో ఉన్నప్పుడు వచ్చే ప్రశంసలన్నీ కూడా శుద్ధ అబద్ధాలే. అవే నిజమని నమ్మి అస్సలు మీరు మోసపోకండి. స్వయంగా పైకి రావాలని ప్రయత్నం చేసేవారికి ప్రోత్సాహం ఇవ్వకపోయినా పర్వాలేదు. కానీ నువ్వు ఎంత ప్రయత్నం చేసినా పైకి రాలేవని చెప్పేవాళ్ళు పక్కన ఉంటే, అంతవరకు ఎంతో నమ్మకంగా ఉన్నవారి మనసులో నీ వల్ల కాదు అన్న సందేహం మొలకెత్తినట్లు నిన్ను చూసి సంతోషపడతారు. ఎప్పుడూ అలాంటి వాడి మాటలు అస్సలు పట్టించుకోకు. మనం చేసే ప్రయత్నం చేస్తూ ఉండాలి. అప్పుడే మనం ఏదైతే అనుకుంటామో అది సాధిస్తాము. ఒకవేళ చిన్న ఆటంకం వచ్చినా దాన్ని సరిచేసుకొని మన స్థాయిని పెంచుకోవాలి. ఎవరు ఏమన్నా మన లక్ష్య సాధనలో విజయం సాధించాలి. చేరాలి అని అనుకున్న స్థాయికి చేరగలుగుతాం. మర్చిపోకండి, నలుగురేమనుకుంటారనేది నీకు అనవసరం. ఎందుకంటే ఎదుటివారి మాటలు పట్టించుకొని బాధపడుతూ సమయాన్ని వృధా చేసుకోవద్దు. నీకు తోచిన మంచి ఏదో చేసుకుంటూ వెళ్ళు. నువ్వేంటో కూడా నీకు తెలుసు కదా. ప్రతిదీ ఒకరి దగ్గర నిరూపించుకోవాల్సిన అవసరం కూడా నీకు లేదు. ఎందుకంటే చెప్పేవాడు చేరతీస్తాడా? అనేవాడు ఆదుకుంటాడా? వినేవాడు విలువనిస్తాడా చెప్పు? ఎవరు ఎవరికి ఏమీ చేయరు. చేసినట్లు నటిస్తారంతే. అబద్ధాలు చెప్పేవాడు లక్ష చెబుతూ ఉంటాడు. ఎందుకంటే వాడి దగ్గర లక్ష కథలు సిద్ధంగా ఉంటాయి కాబట్టి. మరి నిజం చెప్పేవాడు ఒకే విషయాన్ని పదే పదే చెబుతూనే ఉంటాడు. ఎందుకంటే నిజం అనేది ఒక్కటే ఉంటుంది కాబట్టి. కొన్ని అలవాట్లకు నువ్వు దూరంగా ఉంటే మన ఆరోగ్యానికి మంచిది. అలానే కొంతమంది మనుషులకి దూరంగా ఉంటేనే మన జీవితానికి కూడా ఎంతో మంచిది. ఈ చుట్టూ జనాలు ఉన్నారంటే నువ్వేదో చేస్తున్నావని అర్థం. నువ్వు ఏదో సాధిస్తున్నావని కూడా అర్థం. నీ దగ్గర ఏదో ఉందని అనిపించినంతకాలం నీ చుట్టూ ఎంతోమంది ఉంటారు. అది డబ్బైనా, పేరైనా, హోదా అయినా సరే. వీటిలో ఏది ఉన్నా నీ లెవెల్ వేరేలా ఉంటుంది. ఇది నాణానికి ఒకవైపు అయితే నీ చుట్టూ ఎవరూ లేరంటే నువ్వు ఏదీ సరిగ్గా చేయట్లేదని అర్థం. తప్పు చేస్తున్నావని అర్థం. నీ చుట్టూ ఎవరూ లేరంటే నీ దగ్గర అసలు ఏమీ లేదని అర్థం. ఎందుకంటే మనిషి చుట్టూ అవసరాలు, అవసరాల చుట్టూ మనుషులు. దీనికోసమే వేషాలు మారుస్తారు, మోసాలు చేస్తారు, వాడుకుంటారు, వదిలేస్తారు. జాగ్రత్తగా ఉండు. నీ దగ్గర ప్రేమను మాత్రమే ఆశించిన మగాడిని నువ్వు దూరం పెడితే ఒప్పుకుంటాడేమో. కానీ నీతో పడక సుఖాన్ని పొందిన మగాడిని దూరం పెడితే మాత్రం నిన్ను బయటికి లాగి నీ పరువు తీసేదాకా ఊరుకోడు. జాగ్రత్తగా ఉండు. అర్థమైంది కదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.